భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే దాని పర్యవసానాలు రెండు దేశాలకు మరియు విస్తృత ప్రాంతానికి వినాశకరంగా ఉంటాయి. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నందున అణు సంఘర్షణకు దారితీసే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఇది ప్రపంచ స్థాయిలో భయంకరమైన మానవతావాద మరియు పర్యావరణ పరిణామాలను కలిగిస్తుంది. సంభావ్య దృశ్యాలు మరియు ప్రభావాల విశ్లేషణ ఇక్కడ ఉంది. సాంప్రదాయ యుద్ధం, తీవ్రమైన సైనిక చర్య. సాంప్రదాయ యుద్ధంలో సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళంతో సహా పెద్ద ఎత్తున సైనిక సమీకరణ ఉంటుంది. భూమి, గాలి మరియు సముద్రంపై తీవ్రమైన పోరాటానికి దారితీస్తుంది. భారతదేశం యొక్క ఇటీవలి ఆక్రమణ వ్యాయామం వంటి సైనిక విన్యాసాలు లోతైన దాడులకు సంసిద్ధతను చూపుతున్నాయి. పాకిస్తాన్ కూడా తన దళాలను అప్రమత్తం చేసింది. భారీ ప్రాణనష్టం. అణ్వాయుధాలు లేకపోయినా పూర్తిస్థాయి సాంప్రదాయ యుద్ధంలో ఇరువైపులా పెద్ద సంఖ్యలో సైనిక మరియు పౌర ప్రాణనష్టం జరుగుతుంది. గత సంఘర్షణలు ఇప్పటికే గణనీయమైన ప్రాణనష్టానికి కారణమయ్యాయి. ఆర్థిక అంతరాయం. యుద్ధం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. వాణిజ్యం, మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధికి అంతరాయం కలిగిస్తుంది. పాకిస్తాన్ యొక్క ఇప్పటికే బలహీనమైన ఆర్థిక పరిస్థితి సంఘర్షణ యొక్క ఆర్థిక వ్యయాలకు మరింత హాని కలిగిస్తుంది. సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేయడం పాకిస్తాన్ యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత హాని కలిగించవచ్చు. శరణార్థుల సంక్షోభం. పెద్ద ఎత్తున సంఘర్షణ ప్రజల సామూహిక స్థానభ్రంశానికి మరియు శరణార్థుల సంక్షోభానికి దారితీయవచ్చు. ఇది వనరులపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది మరియు పొరుగు ప్రాంతాలను అస్థిరపరచవచ్చు. 1947లో భారతదేశ విభజన అటువంటి స్థానభ్రంశం యొక్క మానవ వ్యయానికి భయంకరమైన ఉదాహరణ. భౌగోళిక రాజకీయ అస్థిరత. యుద్ధం దక్షిణ ఆసియాను మరింత అస్థిరపరుస్తుంది. అంతర్జాతీయ సంబంధాలు మరియు పొత్తులపై సంభావ్య ప్రభావాలను కలిగిస్తుంది. అణు సంఘర్షణకు దారితీసే అవకాశం. అణ్వాయుధ సామర్థ్యాలు. భారతదేశం మరియు పాకిస్తాన్ రెండూ బాగా స్థిరపడిన అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. అంచనాల ప్రకారం భారతదేశం వద్ద 160 నుండి 172 అణ్వాయుధాలు ఉండగా పాకిస్తాన్ వద్ద సుమారు 165 నుండి 170 ఉన్నాయి. రెండు భూ ఆధారిత క్షిపణులు, విమానాలు మరియు సముద్ర ఆధారిత సామర్థ్యాలతో సహా వాటి డెలివరీ వ్యవస్థలను చురుకుగా ఆధునీకరిస్తున్నాయి. ఆధునిక క్షిపణుల తక్కువ ప్రయాణ సమయాలు అసంపూర్ణ సమాచారం ఆధారంగా ముందస్తు లేదా ప్రతీకార దాడుల ప్రమాదాన్ని పెంచుతాయి. తొలుత ఉపయోగించకూడదు విధానం. భారతదేశం తొలుత ఉపయోగించకూడదు అనే అణ్వాయుధ విధానాన్ని ప్రకటించింది. అయితే ఈ వైఖరిని పునఃపరిశీలించవచ్చని సూచించింది. పాకిస్తాన్కు తొలుత ఉపయోగించకూడదు అనే విధానం లేదు మరియు భారతదేశం